హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఈరోజైతే నేను చేసుకున్న ప్రతి పని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో అయితే చేశాను. వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చిన్న లైక్ కూడా చేయండి. మాకు చిన్న లైక్ తోటి ఎంతో హ్యాపీనెస్ వస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోతో ఇంకా మళ్ళీ మంచిగా చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఇకైతే పిల్లలకైతే స్కూల్కి రెడీ చేయాలి కదా, అందుకని ఈరోజు 5:30కి అయితే లేచాను. లేచిన వెంటనే పిల్లలైతే పడుకోక లేక ముందునే నా ఇంటి పనులన్నీ అవ్వాలన్నమాట. తర్వాత వాళ్ళు లేచారంటే పనులు అయితే అవ్వు. అందుకని ఫస్ట్గా అయితే తొందరగా లేచి ఫస్ట్గా స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పక్క ఎసరు ఒక పక్క చారు అనేది పెట్టేసి తొందరగా అయితే వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక వంట చేసుకుంటూ నేను వాకిల్ అనేది క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు వెళ్ళే టైంకి 8 అవుతుంది. అన్ని పని అయిన తర్వాత నెక్స్ట్ ఎండ ఎక్కిపోద్ది అనమాట. ఎండ అయిన తర్వాత తొడడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని వంట చేసుకుంటూ ఇల్లు గుమ్మాలు అనేవి తుడుచుకుంటాను. ఇక వచ్చైతే వాటర్ అనేది నేను ఎర్లీ మార్నింగ్ అనే తెచ్చుకుంటాను. ఎందుకంటే పిల్లలకి మంచి ఫ్రెష్ వాటర్ అనేది బాటిల్లో ఫిల్ చేస్తానన్నమాట. అయితే పిల్లలు కూడా పడుకొని లేచిన వెంటనే నేను కొంచెం హాట్ వాటర్ అనేది కాంబెట్టేసి ఉంచుతానమాట. పిల్లలు లేచిన వెంటనే హాట్ వాటర్ తాగమని చెప్తాను, లేదంటే నేనైతే ఫుల్గా తిడతాను. ఎందుకంటే వాటర్ తాగడం వల్ల వాళ్ళకి కొంత ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళా కూడా ఇబ్బంది పడరు. నెక్స్ట్ భోజనం కూడా కొంచెం ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను టిఫిన్ అయితే తయారు చేయను. పిల్లలకి అయితే అన్నం పెరుగన్నంతోనే పెట్టేస్తానమాట. మా పిల్లలైతే ఎప్పుడో టిఫిన్ తింటారు, ఎక్కువసేపు అన్నాన్ని ఇష్టపడతారనమాట. టిఫిన్లు ఏంటి ఇష్టపడరు. అయితే ఇక వచ్చైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే ముందుగానే అన్నం, అలానే బాక్స్ కూడా అన్నం కూర చారు అన్నీ రెడీ చేసేస్తానమాట. ఇక వచ్చైతే వంట చేస్తూ ఇల్లు బొమ్మలు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను చెప్పాను కదా. మాదైతే ఊరు, మా చిన్న పల్లెటూరు అనమాట. ఇక వచ్చి మా పల్లెటూరులో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఎక్కువ ప్లేస్లు ఉండడం వల్ల పెద్ద ఓపెన్గా ఇల్లు కట్టేస్తారు. నడవాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద నడవాళ్ళు ఉంటాయి. ఈ నడవాళ్ళు తుడుచుకొని కడుక్కొని వాటికి వాకిళ్ళు ముగ్గులు పెట్టుకొని ఇక తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేసేసరికి తలకు తాక్కు వస్తుంది. అంత కష్టం అనిపిస్తుంది అనమాట. ఇక వర్షాకాలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం వరద అయిపోయి ఇంకా తుడుచుకోవడమే సరిపోద్ది. ఇక వాకిళ్ళు అయితే నేను వారానికి 1 టైమే క్లీన్ చేస్తాను. సెకండ్ రోజల్లా కొంచెం వాటర్ వేసి ముగ్గు పెట్టుకుంటాను. ఇక మాకు అంటే ఇక అయిన తర్వాత అమ్మమ్మకి అయితే తెల్లవారేసరికి 6:30 అయ్యేసరికి టీ అయితే ఉండాలి. చూసారు పక్కనే అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ కూడా వేడి నీళ్ళు ఇస్తాను. అమ్మమ్మ కూడా వేడి నీళ్ళు తాగేసి ఒక పావుగంట తర్వాత నేనైతే టీ అనేది అమ్మమ్మకి ఇవ్వాలి, లేదంటే కోపం అవుతుంది. మా అమ్మమ్మకి వచ్చేది ఇంట్లో నీట్గా ఉండాలన్నమాట. ఎక్కడివక్కడే బ్రష్ చేయకుండా అసలు స్టవ్ దగ్గరికి వెళ్ళవద్దు. అందుకని ముందుగా బ్రష్ చేసుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని జడేసుకొని తర్వాతనే స్టవ్ దగ్గరికి వెళ్తాను, లేదంటే ఫుల్గా తిడుతుంది. ఇక వచ్చేది పిల్లలు అయితే పడుకొని తెలిపాను. 6:30 అయ్యేసరికి పిల్లలు అయితే పడుకొని లేపుతాను అనమాట. లేపిన తర్వాత ఇక వచ్చి వాళ్ళకి బ్రష్లు ఇచ్చి వాళ్ళకి హాట్ వాటర్ ఇచ్చుకొని నెక్స్ట్ వచ్చి వాళ్ళకి నీళ్ళు కాంబెట్టుకొని స్నానాలు చేయించుకొని అన్నాలు తినిపించుకొని ఇక వాళ్ళకి మేకప్ చేసుకొని దువ్వుకొని జెల్ వేసుకొని ఫేస్కి పౌడర్ క్రీము అలానే బొట్టు అన్నీ పెట్టుకొని సరిపోద్ది. ఆడపిల్ల అంటేనే మీకు తెలిసిందే కదండి, జెల్ వేయాలి, పౌడర్ రాయాలి, బొట్టు పెట్టాలి, అన్నీ కూడా పనిలో ఉంటాయి. ఇక పిల్లలైతే నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలంటే చిన్న కష్టం అవుతుంది. అయితే పెద్ద పాప అయితే స్కూల్కి ఈరోజు వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఫీవర్గా ఉండడం వల్ల తనకైతే స్కూల్కి పంపించలేదు. నెక్స్ట్ అయితే చిన్న పాప ఒక్కదే కదా, ఈరోజైతే నాకు అంత కష్టం అనిపించలేదు. అందుకనేసి ఈరోజైతే వీడియో అయితే తీయాలనిపించి వీడియో తీసి మీకు మా ఇంట్లో ఉన్న విషయాలన్నీ చెప్పాలనుకున్నాను ఈ విధంగా. ఇక ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మా ఛానల్ సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఓకే ఫ్రెండ్, ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి. మరొకసారి అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక పాపకైతే చల్లదన్నం అంటే ఇష్టం అనమాట. అందుకే చల్లదన్నం పెట్టేశాను. బంగాళదుంప కూర అంటే ఇష్టమని బంగాళదుంప కూర కూడా పక్కన పెట్టేశాను. ఇక పాపకి అన్నం పెడుతూ తన బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను.
అమ్మమ్మ అయితే కొంత హెల్ప్ అయితే చేస్తుంది, చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేస్తుంది అనమాట. అలానే అమ్మమ్మ గిన్నెలు ఉన్నా కూడా దోమిస్తుంది, నాకు కొంత హెల్ప్, చాలా హెల్ప్ చేస్తుంది. అయితే అమ్మమ్మ అన్నాను కదా, అత్తమ్మేనండి. ఫస్ట్గా అమ్మమ్మ, తర్వాత అత్తమ్మ. అర్థమైంది కదండి ఎలా అయింది. అయితే చిన్న పాపనైతే రెడీ చేయాలంటే చాలా సింపుల్గా చేసేవచ్చు. పెద్ద పాపకి జల్లు వేయాలి, చిన్న పాపకి అయితే ఒక జడ కాబట్టి సింపుల్గా కట్టివచ్చు అనమాట. బాయ్, నేనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక పుస్తక బుక్స్ అయితే చెప్పక్కర్లేదండి. ప్రైవేట్ స్కూళ్ళకి అంటేనే భయం అనమాట. బుక్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒలింపియాడ్ అనమాట. ఇంకా ఎక్కువ బుక్స్ ఉన్నాయి, తను మొయ్యలేకపోతుంది చూసారా. నేను కొంత హెల్ప్ చేస్తానని చెప్పాను, బస్సు వరకు హెల్ప్ చేస్తాను, తర్వాత స్కూల్ నుంచి తనే మోసుకోవాలని ఇక్కడే చిన్న హెల్ప్ చేస్తానని చెప్పేసి నేను దేబెట్టేసి బస్సు దగ్గర దేబెట్టేసి వస్తాను. బాయ్. ఇక పాపనైతే స్కూల్కి ఒకరికైతే దేబెట్టేశాను. అమ్మమ్మకి అయితే టీ అయిపోయిన తర్వాత అంబలి చేయాలి, రాగి అంబలి. ఇక పెద్ద పాప అయితే స్కూల్కి ఉండిపోయింది కదా, తనకి కొంచెం ఫుడ్ అనేది పెట్టేసి తనకి మెడిసిన్ అనేది వేయించాలని ఫుడ్ పెట్టేశాను. అదేమి చికెన్ కాదండి, మిల్లు మేకల కూర అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది స్కూల్కి వస్తావా రావని. అమ్మమ్మకి అయితే అంబలి అనేది పెట్టాను. టీ అనేది ఫస్ట్గా చేశాను, తాగలేదు, తర్వాత తాగాను. వీడియో నచ్చితే లైక్ వేసుకోండి ఫ్రెండ్.